ఇక రాజకీయ సంక్షోభం ఎప్పుడవుతుందంటే తన సొంత పార్టీలో ఉన్నటువంటి బ్యాచ్ అంతా వెళ్ళిపోతే బయటికి ఉమ్, సంక్షోభం అవుతుంది. ఇవాళ రోజుల్లో అది కూడా జగన్ విషయంలో వర్తించదు. ఎందుకంటే ఇంతకుముందు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడు లేని సంక్షోభం ఇప్పుడేముంటది. ఉమ్, ఇప్పుడు రాజకీయ సంక్షోభం జగన్ కంటే ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్లో ఒక 8 మంది 7 వెళ్ళిపోయారు అనుకోండి, అవును. అది రాజకీయ సంక్షోభం. కానీ అంటే ఈసారి నమ్మిన వాళ్ళు వెళ్ళిపోయారు కదా. అట్లే ఉంది. ఇంతకుముందే వాళ్ళని నమ్మలేదు ఎమ్మెల్యేలని. మోపిదేవి వెంకటరామన్ ఎంతగా నమ్మి వెంట తెచ్చుకున్నారు. అంతకుముందు ఆదినారాయణ రెడ్డిని నమ్మలేదా, అవును. ఉమ్, లేకపోతే వాళ్ళని కర్ణం బలరాం గొట్టిపాటిని నమ్మలేదా, ఉమ్, ఉమ్, బాలినేని నమ్మలేదా. ఉమ్, నమ్మినోడే మోసం చేస్తాడు, అదే. నమ్మనోడు ఎప్పుడు మోసం చేయడు. అంటే మొదటి నుంచే ఉన్నవాళ్ళు కదా జగన్ వెంట, పార్టీ వెంట ఉన్న వాళ్ళు ఈసారి ఆ వెళ్ళి లెక్కనైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు ఈయన వచ్చేస్తే కాంగ్రెస్ కు మోసం చేసినట్ట అదే. బేసిక్ గా. అవును, అవును. ఉమ్. అదో తిరుగుబాటు రాజకీయాల్లో సహజంగా జరుగుతుంటాయి. అరెస్టీ పర్వం విషయంలో ఇంకా అదే పందా కొనసాగుతుందా? ఈసారి ఎవరు అరెస్ట్ అయినా సరే, ఇప్పుడు నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు మొన్నోసారి, మళ్ళీ రెండోసారి ఇప్పుడు ఏదో మళ్ళీ ఇంకో కేసు పీటీ వారిని రెడీ చేసి పెట్టారట. ఇప్పుడు వలంనేని వంశీ పరిస్థితి కూడా అలాగే ఉంది. పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద కూడా అలాగే పీటీ వారెంట్లు, ఒకదాని మీద బెయిల్ వస్తుంది అనుకున్న టైంలో ఇంకొకటి రావడం. అంటే ఇది కొత్త మెథడ్ ఏమన్నా సార్ ఈసారి? ఇక నుంచి వైసీపీ నుంచి ఎవరు అరెస్ట్ అయినా సరే ఇదే బాగానే ఉంటది అనడానిక నిదర్శనమా ఇవన్నీ? కొత్త ఏం కాదు, ఇది వైసీపీ అనుసరించింది చింతమనేని విషయంలో, అది ఇప్పుడు అందరి విషయంలో అమలు చేస్తున్నారు వీళ్ళు. ఆయన ఒక్క విషయంలోనే జరిగినట్టుంది, కానీ ఇప్పుడు అందరి విషయాలు జరుగుతుంది. అందరి విషయంలో అమలు చేస్తున్నారు అంతే. బేసిక్ ఒకటే, ఇవాళ జరిగే ప్రతిదీ దీనికి 10 ఇంతలు అందుతుంది భవిష్యత్తులో.